హలో అండి అందరికి. పోనీ మా అమ్మ నాన్నకి చెప్దామా అంటే ఆ ఏజ్ లో నాకేం తెలిసేదే కాదు, అసలు చెప్పాలా చెప్పకూడదు అనేది కూడా తెలియదు. మా అమ్మ నాన్నకి చెప్తే ఎక్కడ తిడతారో అని భయం వేసి అసలు చెప్పేదాన్నే కాదనమాట. ఎన్ని దెబ్బలైనా కొట్టించుకునేదాన్ని గానీ కారణం మాత్రం చెప్పేదాన్నే కాదు. ఇవేం ప్రాబ్లమ్స్ రా దేవుడా అనుకుంటే వీటితో పాటు ఆ కుక్కతోటి ఇంకొక బాధ అయిపోయేది నాకు. అదేంటో నా గజ్జల సౌండ్ వింటే మాత్రం నా మీదకి ఒయ్యి అంటా వచ్చేది ఆ కుక్క. దాని దెబ్బకి నాకున్న పట్టీల్ని 2 ఇల్లు అవతలే ఇప్పేసి చేతిలో పట్టుకొని నిదానంగా నడుచుకుంటా వెళ్ళేదాన్ని. అయినా గానీ ఎట్ట కనిపెట్టేదో గానీ కనిపెట్టేసి నన్ను అరిచేది. అన్ని తప్పించుకొని స్కూల్ కి వెళ్తే పడ్డాను కదరా దేవుడా అనుకుంటే ఇంగ్లీష్ మేడం తోటి ఒక బాధ అనమాట. ఆమె వారానికి 4 సార్లు టెస్టులు పెట్టేది. ఆ 4 సార్లు డుమ్మా కొట్టడానికి రకరకాల బాధలు చెప్పేదాన్ని మా అమ్మకైతే. ఒకసారి కడుపులో నొప్పనో లేదా తలనొప్పనో మోషన్స్ అనో వామిటింగ్స్ అనో ఏంటో రకరకాలు చెప్పేదాన్ని. అసలు అన్ని ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయా లేవో అని కూడా నాకే తెలియదు అనమాట. ఇవన్నీ ఎందుకండి, కష్టపడి చదువుకొని మంచిగా మార్క్స్ తెచ్చుకోవచ్చు కదా, ఆమె పొగుడుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. అది కూడా చెప్తాను మీకు తర్వాత.